గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రముఖ జియో పొలిటికల్ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి. నమస్తే అండి. బంగ్లాదేశ్ నిరసనల సెగ మన భారత్కు లింక్ అవుతుంది. అసలు బంగ్లాదేశ్లో నిరసనలు చేసేవాళ్ళు మమతా బెనర్జీ సీఎం ఉండాలి వెస్ట్ బెంగాల్ కానీ స్లోగన్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది మనకు తెలియదు. ఆమె ఒకవైపు తన పార్టీ అంతా మట్టి కొట్టుకుపోయి, ఆమె ఎమ్మెల్యేలు పక్కకి వెళ్ళిపోయి, ఎంపీలు పక్కకి వెళ్ళిపోయి, రాజ్యసభ మెంబర్లు సపరేట్ అయిపోయి, ఆమె ఆల్మోస్ట్ ఆల్ ఒంటరి అయిపోయి ఆమె ఒకవైపు ఉంటే, ఇదే బంగ్లాదేశ్లో ఆమె సీఎం కావాలని నినాదాలు వస్తున్నాయి అనేది ఇది ఏంటి అసలు? అంతకి బంగ్లాదేశ్ నుంచి వలసలు ఇండియాకి సుమారుగా 3 కోట్ల మంది సుమారుగా వచ్చినట్టుగా ఒక వార్త. 30 లక్షలు కనీసం ప్రతి సంవత్సరం వచ్చినట్టుగా ఈ 15 సంవత్సరాల లోపల సుమారుగా 4 కోట్ల పైనే వచ్చి ఉంటారనేది ఒక వార్త. కనీసం 3 కోట్లన్నా ఉంటారని ఖచ్చితంగా చెప్పగలిగిన పరిస్థితి. వీళ్ళని రావడానికి పూర్తిగా సహకరించి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, వాళ్ళకి అవసరమన్నీ ఇచ్చి వాళ్ళకు పని కల్పించి వానికి అన్ని రకాలుగా భద్రత చేకూర్చి వాళ్ళను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడానికి మమతా బెనర్జీ ప్రయత్నం చేసి, కానీ కారణం ఏంటంటే కమ్యూనిస్టుల్ని ఎదుర్కోవడానికి తను ఒక మార్గంగా ఎంచుకున్నది. అప్పుడు కమ్యూనిస్టు ప్రాబల్యం విపరీతంగా ఉన్న రోజుల్లో తను వచ్చింది కాబట్టి ఆ కమ్యూనిస్టులు పూర్తిగా అనగదొక్కాలంటే అక్కడ ఉన్న వాళ్ళకన్నా బయట, ఎందుకంటే ఎక్కువగా బెంగాలీస్ కొంచెం శాంతి కాముకులు, అంత ఎక్కువగా ఉద్రేకానికి వెళ్ళరు వాళ్ళు. తర్వాత ఒకసారి ఎవరైనా ప్రభుత్వంలోకి వస్తే కమ్యూనిస్ట్ పార్టీని 3.5 దశాబ్దాలు దాదాపుగా వాళ్ళు భరించారు. అదే రకంగా కాంగ్రెస్ అంతకుముందు 20-35 సంవత్సరాలు కాంగ్రెస్ను భరించడం జరిగింది. మమతా బెనర్జీని కూడా 15 ఏళ్ళు బాగా భరించారు. ఎట్లాగే ఇప్పుడు బీజేపీ వచ్చింది, ఇది ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఈ పరిస్థితుల లోపల తను ఓటు బ్యాంకు పెంచుకోవడానికి బంగ్లాదేశీను సరిహద్దు, ఎందుకంటే అప్పుడు సరిహద్దుకు, అందుకే ఆవిడ ఏంటంటే సరిహద్దులో నేను ఫెన్సింగ్ చేస్తానంటే కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు చేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ చాలా విపరీతంగా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. తను ఒప్పుకోలేదు. అన్నేళ్లలో ఎప్పుడు కూడా ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు, భద్రతా దళాలకు ఎప్పుడు కూడా అప్పచెప్పడానికి ఒప్పుకోలేదు. కాబట్టి ఏమైందంటే అక్కడ ఫెన్సింగ్ చేయడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఫెన్సింగ్ చేయలేదంటే వాళ్ళు రావడానికి ఓపెన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఫెన్సింగ్ చేయలేదు. ఎందుకంటే అన్ని 100 కిలోమీటర్లని ఒకేసారి కాపు కాయడం చాలా కష్టం. ఇక్కడ నుంచి అక్కడికి పోయే లోపల ఎవరు జారుకొని ఒక గ్రూప్ లోపలికి వచ్చేసేసి ఇట్లా గ్రూపులు వస్తూ ఉన్నాయి. కొన్ని లోపల నుంచి స్ట్రంగాల మార్గాల నుంచి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. సరే, ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మొత్తం మీద బీజేపీ వచ్చేసింది. వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లందరినీ బయటకు పంపించేస్తున్నారు. రోజు కొన్ని వేల మంది వెళ్ళడానికి మొత్తం ఉద్యుక్తులు అవుతున్నారు. ఆల్రెడీ ప్రయాణం మొదలైంది. కొన్ని లక్షల మీద ఇప్పటికీ వెనక్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరిని ఏరి బయటకు పంపించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడున్న బెంగాల్ సుడేందు నాయకత్వంలో ఉన్నటువంటి. సో ఈ పరిస్థితులు నడుస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ రాడికల్ సంస్థలు కొన్ని ఉన్నాయి, కొన్ని మిలిటెంట్ సంస్థలు ఉన్నాయి. ఈ మిలిటెంట్ సంస్థలు ఏం చేస్తున్నాయంటే బంగ్లాదేశ్ లోపల వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేయడం వల్ల వీళ్ళకి మరి ఉద్యోగాలు, వసతి అవకాశాలు ఏమీ లేవు. అన్ని వదులుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి వాళ్ళ ఊళ్ళల్లో ఏమైనా ఉన్నాయని వెతుక్కోవాల్సిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేదు, ఉన్న వాళ్ళకే బతుకు తెరువు సరిగా లేదు. బంగ్లాదేశ్ పేద దేశం అని మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఈ 2-3 కోట్ల మంది 4 కోట్ల మంది ఒకేసారి ఒకవేళ వచ్చేస్తే బంగ్లాదేశ్లో పరిస్థితులు చాలా ఘోరంగా తయారవుతాయి. ఉన్న వాళ్ళ పరిస్థితులు పోతాయి, కొత్త వాళ్ళకు కూడా పరిస్థితులు రాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళని వీలైనంత వరకు అక్కడే ఉంచాలి అంటే ఎవరు ఉండాలి అక్కడ? మమతా బెనర్జీ ఉండాలి. కానీ సాధ్యం కాదు. కాబట్టి మమతా బెనర్జీ మళ్ళీ తిరిగి సీఎంగా రావాలి అని ప్రొటెస్ట్లు బంగ్లాదేశ్లో చాలా వీడియోస్ కూడా దీని మీద చాలా విచిత్రం కదా అసలు. ఎలా వస్తుందామే అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఒత్తిడి చేస్తే వాళ్ళు ఏమంటారు, ఇది బంగ్లానే అది బంగ్లానే. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఈస్ట్ బెంగాల్ కాబట్టి అందరూ బెంగాలీ మాట్లాడతారు. బంగ్లాదేశ్లో వాళ్ళు అదే మాట్లాడతారు, ఇక్కడ వాళ్ళు అదే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు అది మాదే ఇది మాదే, కాబట్టి మేమందరం ఒకటేగా ఉండాలి అంటే మాకు మమతా బెనర్జీ తిరిగి సీఎంగా రావాలి, ఆమెను రప్పించడానికి మేము ఏమైనా చేస్తాం, అవసరమైతే మేము ఆక్రమించుకుంటాం, మేము పూర్తిగా బెంగాల్ ఆక్రమించేసుకొని పూర్తిగా మేము మాకు సంబంధించిన మిలిటరీస్ అందరినీ పంపించేసి మేము ఆక్రమించేసుకొని మమతా బెనర్జీని తిరిగి అక్కడ కూర్చోబెడతాం. భారత్ ఏమన్నా పాకిస్తాన్ అనుకుంటున్నారా? వాళ్ళు అంత ఈజీగా వాళ్ళను ఆక్రమించే వదలరు. వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ మళ్ళీ ఒకవైపున చైనా నుంచి కొంత సపోర్ట్ ఉన్నట్లు లెక్క, అట్లాగే పాకిస్తాన్ సపోర్ట్ వీళ్ళకి, బంగ్లాదేశ్ పరిస్థితి, అమెరికా సపోర్ట్ కూడా కొంత ఉండొచ్చు. ఇవన్నీ కూడా తొలికి పురికిపుచ్చుకొని రోజు రోజుకు ఈ మిలిటెంట్స్ యొక్క ప్రొటెస్ట్ ఎక్కువ అవుతున్నాయి.
ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. చాలా విచిత్రమైనది. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మమతా బెనర్జీ చేసింది ఖచ్చితంగా ఈమె చేసిన పని ఇప్పుడు అందరికీ బయటగా తెలుస్తోంది. ఎట్లాగా ఈ ముస్లిమ్స్ని, బంగ్లాదేశ్ ముస్లింని ప్రోత్సహించినట్టుగా, వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేసి పిలిచినట్టుగా, తనే పెద్దపీట వేసినట్టుగా, తనే వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ అన్ని కార్డులు ఇప్పించేసేసి వాళ్ళకి పని ఇప్పించేసేసి వాళ్ళని బంగ్లాదేశ్లో అంతర్భాగంగా చేసి తన గెలుపు కోసం వాళ్ళని వాడుకున్నది అనే విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేట్టుగా చేస్తున్నారు. ఇది ప్రభావం ఇంకా బంగ్లాదేశ్ మీద, మన వెస్ట్ బెంగాల్ మీద బాగా ఎక్కువ పడుతుంది. ఎందుకు పడుతుందంటే ప్రజలు వెంటనే నైతికంగా కూడా ఆలోచిస్తారు కదా. ఇది ఒక కానీ ఇప్పుడు సర్తో వాళ్ళని ఏరేయడం అనేది సాధ్యమవుతుందా? అలా బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు 90% ఏరేసినట్టుగా తెలుస్తుంది. 90% ఏరేస్తారు. సో కొంతమందిని వెళ్ళిపోమని కూడా చెప్పినట్టున్నారుగా, టైం ఇచ్చి, డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు లక్షల మీద వెళ్ళారు. ఇప్పుడు లక్షల మీదే వెనక్కి వెళ్ళారు. ఒక 5-6 లక్షల మంది ఇప్పటికే వెళ్ళిపోయినారు. రోజు 10,000 మంది 20,000 మందిని పంపిస్తున్నారు. అంటే గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. వెరీ గుడ్. వీళ్ళని తీసుకెళ్లి అక్కడ దాకా తీసుకెళ్లి వదిలేయడం కూడా వీళ్ళే చేస్తున్నారు. పోలీసులు పెట్టేసేసి వాళ్ళని తీసుకెళ్లి దాన్ని బయట పంపించేసి దాకా కంప్లీట్గా వాళ్ళ లోపలికి పంపించేసి వాళ్ళ బంగ్లాదేశ్లో సరిహద్దులు వదిలేసి వచ్చేస్తున్నారు. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే ఒక 6 months 1 year లోపల మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. అంటే వెస్ట్ బెంగాల్ మీద కొంత బరువు తీరుతుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి మరి వాళ్ళు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ వెతుక్కోవడం, ఇక్కడ ఉండే వాళ్ళకి ఎలాగూ కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 2-3 కోట్ల మంది వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. 2-3 కోట్ల మందిని 2 కోట్ల మందిని ఖాళీ చేయించి అనుకోండి, ఆ 2 కోట్ల మందికి ఉన్నటువంటి అక్కడ స్థలాన్ని వీళ్ళు ఆక్రమించుకునే అక్కడ ఉంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పనిచేసే పనులు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. మన అవకాశాలను కొలగొట్టినట్టే కదా, అవకాశాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల లోపల బంగ్లాదేశ్కి సరి అయినటువంటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మిలిటెంట్ అయినా ఎవడైనా సరే ఈ దేశం గురించి మాట్లాడడానికి వీళ్ళనేది ప్రభుత్వం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు ఏం చేయలేదు. వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే సైలెంట్గా జనాల్ని బయటకు పంపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నం పూర్తి అయిన తర్వాత కానీ మరి ఏమైనా ఈ లోపల ఏమైనా డెసిషన్ తీసుకుంటారో తెలియదు. కానీ మిలిటెంట్స్ మాత్రం రోజుకు అక్కడ బాగా విపరీతంగా పెరుగుతున్నారు. గ్రూపులు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆ రకమైన ప్రొటెస్ట్ అక్కడ కనబడుతుంది. వీడియోల రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. ఇది మాత్రం వాస్తవమైన విషయం.